మీరా ఒక తెలివైన మంచి హృదయం గల అమ్మాయి. తన తల్లి వద్ద నుండి పంచతంత్ర కథలు వినడం చాలా ఇష్టపడేది. ప్రతి కథ ఆమెకు ఒక కొత్త పాఠాన్ని నేర్పేది. చాలాసార్లు తాను ఆ కథలోని తెలివైన నాయికగా ఊహించుకునేది. ఒకరోజు మధ్యాహ్నం మీరా దేవాలయం దగ్గర గాయపడిన ఒక చిలుకను చూసింది. అది నడవలేక ఎగరలేక బాధపడుతుంటే దాని పరిస్థితి చూసి జాలిపడి తన చేతుల్లోకి జాగ్రత్తగా తీసుకుని ఇంటికి తీసుకువెళ్ళింది. ఆ చిలుకకు మిత్తు అనే పేరు పెట్టి మెల్లగా ఆరోగ్యంగా మారేలాగా చూసుకుంది. కొద్ది రోజులకి మిత్తు బాగా కోలుకొని మీరాకు మంచి మిత్రుడిగా మారింది. మాటలను అనుకరించడం, చిన్న చిన్న ట్రిక్స్ చేయడం నేర్చుకుంది. ఒక సాయంత్రం మీరా దేవాలయం దగ్గర ఆడుకుంటూ ఉండగా ఇద్దరు దొంగలు గుసగుసలాడుతూ కనిపించారు. ఈ రాత్రి దేవాలయాన్ని దోచుకుందాం, బంగారు ఆభరణాలన్నీ మనవే, అవును ఎవరూ గుర్తించకుండా చూసుకుందాం అన్నారు. వారి మాటలు విన్నా మీరా అవాక్కయింది. దేవాలయాన్ని దోచేస్తారా? దీనికి ఏదైనా చేయాలి. మీరా గుండె వేగంగా కొట్టుకుంది. కానీ నిశ్శబ్దంగా ఉండి జాగ్రత్తగా ఉంది. ఇంటికి వెళ్ళి ఏమి చేయాలా అని ఆలోచించసాగింది. అకస్మాత్తుగా ఆమె తల్లి చెప్పిన కాకులు మరియు నాగుపామ కథ గుర్తుకు వచ్చింది. ఒక అడవిలో 2 కాకులు చెట్టుపై గూడు చేసుకుని ఉండేవి. ఆ చెట్టు తొర్రలో ఒక పెద్ద నల్లపాము నివాసం ఉండేది. కాకులు గుడ్లు పెట్టిన ప్రతిసారి ఆ పాము చీకటిలో బయటకు వచ్చి గుడ్లను తినేసేది. దాంతో కాకులకు చాలా బాధగా ఉండేది. నాగుపాముతో నేరుగా పోరాడలేక కాకులు ఒక తెలివైన ప్రణాళికలు రూపొందించాయి. అవి ఒక రాజభవనం నుండి బంగారు నెక్లెస్ను దొంగిలించి నాగుపాము బొరి దగ్గర వదిలేశాయి. సైనికులు కాకుల్ని అనుసరించారు. అక్కడ త్రవ్వి బయటకు వచ్చిన నాగుపాముని చంపారు. కాకులు ఎటువంటి ఘర్షణ లేకుండా ఈ విధంగా తమ శత్రువుని ఓడించాయి. ఈ కథలోని బుద్ధిమంతమైన విధానాన్ని ఉపయోగిస్తే వీళ్ళని పట్టించవచ్చు అనుకుంది. ఆమె మిత్తు వైపు తిరిగి, కాకుల్లాగే మనం కూడా దొంగల్ని పట్టిద్దాం, కానీ నాకు నీ సహాయం కావాలి మిత్తు అంది. ఆ రాత్రి దొంగలు దేవాలయం యొక్క బంగారు ఆభరణాలు దొంగిలించడంలో నిమగ్నమై ఉండగా మిత్తు నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళి ఒక మెరిసే బంగారు చెవి పోగుని తీసుకుని ఎగిరిపోయింది. వారు గమనించలేదు. గ్రామ పెద్ద గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉండగా మిత్తు చెవిపోగుని అతని ముందు పడవేసింది. బిగ్గరగా కేకలు వేసింది. దొంగలు, దేవాలయంలో దొంగలు అంది. అంతే, అందరూ ఆశ్చర్యపోయారు. గ్రామ పెద్ద చెవిపోగుని తీసుకొని ఇది దేవాలయానికి చెందిందే, ఏదో తప్పు జరిగింది అన్నాడు. అందరూ దేవాలయానికి పరిగెత్తారు. దొంగలు దాక్కొని ఉండడం, తప్పించుకోవడానికి అవకాశం కోసం వేచి ఉండడం కనుగొన్నారు. వెంటనే గ్రామస్తులు దొంగల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మీరా ఈ విధంగా జరిగిన సంగతిని తన తల్లికి చెప్పింది. ఆమె వినగానే ఆశ్చర్యంతో ఆనందంతో మీరాను ఆలింగనం చేసుకుంది. మీరా నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది. పంచతంత్ర కథల నుండి నేర్చుకున్న తెలివితేటలను నిజ జీవితంలో అమలు చేశావు అని తల్లి పొగిడింది. గ్రామ పెద్ద మరియు గ్రామస్తులు మీరా, మిత్తు ఇద్దరిని ఘనంగా సన్మానించారు. నీ తెలివి, ధైర్యం మాకు రక్షణ ఇచ్చాయి. మీరా, మిత్తు కూడా చాలా గొప్ప పని చేసింది అని గ్రామ పెద్ద అన్నారు. మీరా సంతోషంగా తన తల్లిని చూసి నవ్వింది. నీతి: కథల నుండి జ్ఞానం నిజ జీవిత పరిస్థితుల్లో మనకు మార్గనిర్దేశం చేయగలదు. సృజనాత్మకంగా ఆలోచించడం ఘర్షణ లేకుండా సమస్యలను పరిష్కరించగలదు. దయ మరియు నమ్మకం బలమైన మరియు నిజమైన స్నేహాలకు దారితీస్తాయి.